పోయే వ్యక్తిత్వం, మంచి చెడును ఉన్నదున్నట్టుగా విశ్లేషించేటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరొక ఆత్మీయులు విరాహత్ గారు, మిత్రులు రంగాచారి గారు, గౌరవనీయులు వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడే విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు, సమావేశంలో హాజరైనటువంటి జర్నలిస్ట్ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఒక మంచి కార్యక్రమం ఈరోజు పెట్టారని నాకు అనిపిస్తూ ఉంది. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ముఖ్యంగా అది జర్నలిస్టులకు, రాజకీయాల్లో ఉండేటువంటి నాయకులకు కూడా అవసరం. ఎప్పుడైతే విషయం మీద మీకు పట్టుంటుందో, అవగాహన ఉంటుందో, అప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. అది విలేకరైనా నాయకుడైనా. విలేకరి గారు ఒక వార్త రాయాలి అంటే నీకు ఆ అంశం మీద సంపూర్ణమైన అవగాహన ఉంటే మీరు వార్త రాయడానికైనా, ఎదుటివారిని ఇంటర్వ్యూ చేయడానికైనా నీ ప్రజెంటేషన్లో పదును వస్తుంది. సో మనము చాలా సీనియరు, నాకు ట్రైనింగ్ ఎందుకు అనే భావన మనం ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము రాజకీయాల్లో ఉన్నాం, అనేక అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి. బట్ ఏ అంశం మీద కూడా ఎవరం కూడా మనమేం ఫైనల్ కాదు, ఇంకా నేర్చుకోవాల్సింది, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సపోజ్ గోదావరి బనకచెర్ల ఒక అంశం వచ్చింది, దాని మీద మేము మాట్లాడాలంటే రిటైర్డ్ ఇంజనీర్లు ఉంటారు, నిపుణులు ఉంటారు, ఎంతోమంది దాని మీద మనకు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక అంశం మీద ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ మధ్య టెక్నాలజీలో చాట్ జీపీటీ లాంటివి వచ్చినాయి. దాంట్లోకి పోయి అడిగితే ఎంతో సమాచారం కూడా వస్తుంది. వాటన్నిటినీ క్రోడీకరించి 10 మందితో మాట్లాడి తెలుసుకొని నువ్వు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే నీ సబ్జెక్ట్ అనేది క్లారిటీగా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, మాట్లాడితే దానికి యాక్సెప్టబిలిటీ అనేటువంటిది బాగా పెరుగుతుంది. అట్లే మీరు కూడా ఈరోజు ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఇప్పుడే మిత్రుడు విరాహత్ గారు చెప్పినట్టు, ఒకటి యాజ్ ఎ జర్నలిస్ట్గా మన వాల్యూస్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, ఈ ప్రొఫెషన్ యొక్క గౌరవాన్ని ఎలా పెంచుకోవాలి, వార్తని ఎలా ప్రజెంట్ చేయాలి, అవగాహన ఎలా పెంచుకోవాలి. అండ్ మాట్లాడే నాయకుడు కావచ్చు, మాట్లాడే వ్యక్తి ఆయన 1000 పదాలు మాట్లాడతాడు, కానీ దాన్ని 1000 పదాలను 100 పదాల్లోకి క్రోడీకరించి ఆ ఎసెన్స్ను, ఆ మెసేజ్ను, ఆ మీనింగ్ను వచ్చే విధంగా మీరు వార్త రాయాలంటే మనకెంతో నేర్పరితనం కావాలి. మాట్లాడే ఉపన్యాసం అంతా రాయలేం కదా, అంత స్పేస్ ఉండదు మనకు. బట్ అందులో ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ప్రజలకు ఏ మెసేజ్ను మనం కమ్యూనికేట్ చేయాలి, తక్కువ పదాల్లో ఎక్కువ మెసేజ్ని ఎలా ఇవ్వగలుగుతాము అనేది కూడా ఆ విలేకరులుగా మనము దానికి ఒక శిక్షణ అవసరం, అంటే ఒక ఇది అవసరం అవుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మాట్లాడే వాళ్ళు తప్పులు కూడా మాట్లాడతారు. ఆ తప్పుని యథావిధిగా రాయలేం కదా. ఇందాక మిత్రులు అన్నట్టు ఒక జర్నలిస్ట్ అంటే ఒక పాత రోజుల్లో ఒక జడ్జి లాగా, ఒక న్యాయ అధికారిగా కనబడేవాళ్ళు, 4th ఎస్టేట్గా మనం చెప్పుకో ఉంటాం. సో మాట్లాడే వాళ్ళు తప్పు మాట్లాడితే యథావిధిగా మనం రాయలేం. అందులో తప్పు ఉంటే ఆ అంశాన్ని సవరించైనా రాస్తాం, లేదా వదిలేసి నిజాలు మాత్రమే తీసుకొని రాయగలుగుతాం. ఆరోపణలైనా లేకపోతే విషయమైనా కొంతమంది ఏది పడితే అది మాట్లాడేస్తారు, కానీ మనం అది రాయడం ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టిస్తాం. ఏమైతే పత్రికలో వస్తే అది నిజమని నమ్మేటువంటి సమాజం కూడా ఉంటుంది. పత్రికా వార్త ప్రభావితం చేస్తుంది ప్రజల్ని. సో మనం వాస్తవాలను చెప్పే విధంగా ఉండాలి. అండ్ అదేవిధంగా ఒక వార్త మనం రాసేటప్పుడు ఒక వ్యక్తి మీద రాసినా, ఒక డిపార్ట్మెంట్ మీద రాసినా మనకేం చెప్తూ ఉంటారు, ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం కూడా తీసుకొని కింద రాస్తే అతని అభిప్రాయం కానీ ఆ డిపార్ట్మెంట్ యొక్క అధికారి యొక్క ఒపీనియన్ కూడా తీసుకొని రాయగలిగినప్పుడు ఆ వార్త యొక్క వాల్యూ పెరుగుతుంది, ఆ రిపోర్టర్ యొక్క ప్రొఫెషనలిజం కూడా బాగా పెరుగుతుంది. ఇట్లాంటి చాలా విషయాలు కూడా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో అనేక అంశాలు చర్చకు వస్తుంటాయి. వాటిని మనం ఎంత సమగ్రంగా చర్చించగలిగితే, ఆలోచించగలిగితే వస్తుంది. కానీ దురదృష్టం ఏమైందంటే అంత వాట్సాప్ యుగం అయిపోయింది. ఈ మధ్య వాట్సాప్లో వార్త వచ్చేస్తుంది, దాన్నే మనం రాస్తూ ఉన్నాం. దాంట్లో మీ తప్పు కూడా లేదు. జీతాలు రావట్లేదు, పెట్రోల్ డీజిల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంది,
ఆఫీసులు తీసేసి ఇంట్లోకెళ్ళే వార్తలు పంపమంటున్నారు. మనమే సంత ల్యాప్టాప్ కొనుక్కొని పంపాల్సి వస్తుంది. సో పోయి కవరేజ్కి పోవాలంటే కూడా ఇబ్బందితో కూడుకుంది. చాలా 60-70% మీడియా హౌజెస్లో శాలరీస్ లేవు, లేదా చాలా లో పే ఉంది. అది ఏమాత్రం కుటుంబ జీవనాన్ని కొనసాగించడానికి అది ఏ మూలకు సరిపోయినటువంటి పరిస్థితి. సో ఈ ప్రొఫెషన్లో వచ్చిన తర్వాత బయటకు పోలేము, ఇంకో పని చేయలేము, దీంట్లో కొనసాగలేము, చాలా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎట్లా అరిటాక్ మీద ముళ్ళులాగా, మీకు కోపం వచ్చినా మీరే వదలాలి, మేనేజ్మెంట్ కోపం వచ్చినా మీరే వదలాలి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఈ పైగా అడ్వర్టైజ్మెంట్ల టార్గెట్లు అవి ఫుల్ఫిల్ చేయాలంటే దాంట్లో ఉండే తిప్పలు చాలా ఉంటాయి. మరి అడ్వర్టైజ్మెంట్ల కోసం మనం పోయినప్పుడు ఒక వార్త నిజాయితీగా రాయలేని పరిస్థితి. అరే మొన్ననే యాడ్ తీసుకున్నావు కదా అంటారు, నిజం రాయలేము, నిజం చెప్పలేము. సో దీంట్లో కూడా సతమతం అవుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఇబ్బందులు ఉన్నాయి. ఆ రియల్ ప్రొఫెషనల్ వాల్యూస్ను మనం ప్రజెంట్ చేయలేని పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. సరే, కొన్ని ఏమో మేనేజ్మెంట్ పాలసీసే ఉంటాయి కనుక అక్కడ మనం చేయగలిగింది ఏం లేదు, ఆ పాలసీకి లోబడే మనం పనిచేయాల్సి ఉంటుంది. సో అలాంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. కొంత న్యూట్రల్గా ఉన్నటువంటి చోట ఇంకో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. బట్ ఏది ఉన్నా కూడా మనం ఒక జర్నలిస్ట్గా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, నాలెడ్జ్ పెంచుకోవడం, మన పెన్నులో పదును పట్టించడం. అది ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ అయినా కూడా మీరు ఒక ఇంటర్వ్యూ చేయాలంటే మీరు అడిగే ప్రశ్నలు కావచ్చు, లేదా మీరే ఒక స్టోరీ చేసి ఒక స్టోరీని మీరు మీడియా హౌస్కు పంపాలన్నా కూడా మీకు కూడా నాలెడ్జ్ అవసరం. అదేవిధంగా నా దృష్టిలో పాత రోజుల్లో కూడా మేము కొంత గమనించేవాళ్ళం. చాలామంది రోజుల తరబడి అడవుల్లోకి వెళ్ళి అన్నల్ని ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు, లేదు నారాయణఖేడ్ ప్రాంతానికి పోయి 2 రోజులు 3 రోజులు అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు స్టాఫర్లు అక్కడ ప్రజలు పడుతున్నటువంటి మంచినీళ్ళ బాధలు కానీ, అంటురోగాలు కానీ, మూఢనమ్మకాలు కానీ, దాని మీద కూడా గౌరవనీయులు దిలీప్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తుంది. మార్కండేయ గారు గౌరవనీయులు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంకొక చైర్ లేదా ఇట్లా కూర్చోమనండి, ఎట్లాగున్నది అయిపోతుంది కదా. సో ఆ స్టోరీస్ బాగా తగ్గుతూ ఉన్నాయేమో నాకు అనిపిస్తూ ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఉదయాన్నే నాకు ఎంతో నాలెడ్జ్ వచ్చేది. ఈవెన్ టుడే ఆల్సో, ఈరోజు కూడా నేను చాలా నేర్చుకుంటాను. మంత్రిగా ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడో ఒక బాలింత చనిపోయింది, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పుట్టిన బిడ్డ చనిపోయింది, లేదా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల వైద్యం అందక ఒక పేషెంట్ చనిపోయిండు అంటే అది నాకు కరెక్షన్ చేసుకోవడానికి ఒక అవకాశం. ఇట్ ఈస్ నాట్ నెగటివ్. దాన్ని నెగటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రభుత్వంగా, ఒక మంత్రిగా నేనేం ఫీల్ అయ్యేవాడిని, ఇది నాకు నాటి శాఖలో జరుగుతున్నది నేను తెలుసుకోనటువంటి దాన్ని మీడియా ద్వారా దాన్ని తెలుసుకొని ఆ కరెక్షన్ చేసుకోవడానికి, దాన్ని సరి చేసుకోవడానికి నాకు ఎంతగానో ఉపయోగపడేది. సో పొద్దున్నే నేను ఆ వార్తలన్నీ చూసి కన్సర్న్ డిస్ట్రిక్ట్ డిఎంఎన్హెచ్ఓకో సూపరింటెండెంట్కో నాకుండే వాట్సాప్ గ్రూప్లో దాన్ని వేస్తూ, ఆ పని ఒత్తిడిలో కూడా టకటక వాట్సాప్ వేస్తే ఐ వాంట్ రిజైండర్ ఆన్ దిస్, దీని మీద ఏం జరిగింది రిపోర్ట్ కావాలని అడిగితే అట్లీస్ట్ ఏమవుతుంది, ఇంకొకసారి తప్పు జరగకుండా ఉంటుంది. అరే మంత్రి గారు గమనిస్తున్నారు లేదా ప్రభుత్వం గమనిస్తుంది అంటే మిగతా అధికారులు కూడా జాగ్రత్తగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నెగటివ్ వార్తలు రాకూడదు, నెగటివ్ వార్తలు మేము జీర్ణించుకోలేము అంటే ఆ ప్రభుత్వంకి నష్టం. నా దృష్టిలో ప్రభుత్వం ప్లస్ను మైనస్ను, పాజిటివిటీని నెగటివిటీని రెండును తీసుకోగలిగినప్పుడే ఇంకా 10 కాలాలు మనగలుగుతుంది. సో అది మనకు ఒక రకంగా చెప్పాలంటే అది ఒక నిన్ను ఐ ఓపెనర్, నిన్ను తట్టి లేపడానికి, నువ్వు కరెక్షన్ చేసుకోవడానికి, కింద జరుగుతున్నటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి ఆ వార్త మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో అట్లా కూడా మనం పాజిటివ్గా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ఒక దగ్గర ఎరువుల కొరత ఉంది, లేదా ఒక హాస్టల్లో ఎక్కడో విషాహారం తిని పిల్లలకు ఇబ్బంది జరిగింది. సో ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ వార్త మాకు దాన్ని ఇంకొంత వివరాలు సేకరించి స్థానిక నాయకత్వంతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి, రాజకీయంగా మన డెమోక్రసీ గొప్పతనమే అది. ప్రశ్నించే బలమైన ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వాన్ని కూడా సక్రమమైన మార్గంలో నడిపించగలుగుతాం, ఒత్తిడి పెంచగలుగుతాం. సో దట్ ఈస్ ద రియల్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. సో ఇప్పుడు కూడా మాకేమవుతాయి,
ఒక టీవీలో వచ్చిన కథనం కావచ్చు, ఒక పత్రికలో వచ్చిన కథనం కావచ్చు, డెఫినెట్గా మాకు అది ప్రతిపక్షంగా కూడా దాన్ని తీసుకొని మా దృష్టికి రానటువంటి అంశాన్ని మేము నేర్చుకొని కింద ఇంకా తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రతిపక్షంగా కూడా మాకు ఉపయోగపడుతుంది. సో లైక్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది అధికారంలో ఉన్న నెగటివ్ వార్తను కరెక్షన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ఆ వార్తను టేకప్ చేసి నిజానిజాలు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల మీరు ఇచ్చేటువంటి వార్తలు కథనాలు నిష్పక్షపాతంగా ఉండగలిగినప్పుడు డెఫినెట్గా ఇంకా జర్నలిస్టుల యొక్క వాల్యూస్ బాగా పెరుగుతూ ఉంటాయి. సో నా రిక్వెస్ట్ వల్ల కూడా మనం కూడా ఇవాళ అనేక విషయాలు క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయి. ఈ మధ్య మేము చూస్తూ ఉన్నాం, సమాజంలో యూత్ ఉన్నారు, ప్రధానంగా యూత్లో ఈ ఆన్లైన్ గేమ్స్ మీద చాలామంది దారుణంగా పిల్లలు అట్రాక్ట్ అయిపోతున్నారు. ఈ సోషల్ మీడియా ప్రభావమా అది ఏం ప్రభావమో కానీ రాత్రికి రాత్రి డబ్బు సంపాదించాలి, షార్ట్ కట్లో ఈజీ మెథడ్లో ఆర్థికంగా బలపడాలనేటువంటి ఆలోచన వల్ల కావచ్చు ఈ బెట్టింగ్ యాప్స్లో వెళ్ళి చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. పిల్లలు అప్పులు చేస్తారు, నువ్వు ఇంకా అప్పు కడతావా లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే ఉన్న ఇల్లు అమ్ముకొని ఉన్న భూమి అమ్ముకొని ఇవాళ చాలామంది రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అటువంటి విషయంలో అటు ప్రభుత్వం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, జర్నలిస్టులుగా మీరు కూడా ఇలాంటి రుగ్మతలను కూడా ఎత్తి చూపుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడానికి కానీ సమాజంలో యూత్ మీద తల్లిదండ్రుల్ని చైతన్యం తీసుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్లను కంట్రోల్ చేసే విషయంలో కూడా మనం గట్టిగా పనిచేయాల్సిన అవసరం కనబడతా ఉంది. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి కాలేజీ పిల్లల్లోనే స్టార్ట్ అయిపోయింది. పంజాబ్ మొత్తం ఒక తరమే పంజాబ్ రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడిప్పుడే మన దగ్గర స్టార్ట్ అవుతుంది. దాని ప్రభావాలు, దాన్ని ఎక్కడ అసలు దొరుకుతుంది. సో సమ్టైమ్స్ పోలీసులు కూడా నిద్రావస్థలో ఉండడమో లేదా కారణాలు ఏదైనా కొన్ని చోట్ల పట్టించుకోకపోయినప్పుడు మీడియాగా మీరు ఇంత ఓపెన్గా అమ్ముతున్నారు, ఇక్కడ కొంటున్నారు, పిల్లలు ఇట్లా పోతున్నారని ఒక వార్త మనం బ్రహ్మాండంగా దాన్ని ఒక ప్రొఫెషనల్గా దాన్ని బయటకు తీయగలిగితే మీరు ఒక రకంగా పోలీసును ప్రభుత్వాన్ని తట్టిలేపిన వాళ్ళు అవుతారు. అట్లా కూడా మనం దాన్ని కంట్రోల్ చేయడానికి పరోక్షంగా మీరు సహకరించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల జరిగే నష్టాలను మనం వివరణాత్మకంగా ఇవ్వడం ద్వారా తల్లిదండ్రుల్లో కావచ్చు పిల్లల్లో కూడా ఒక ఆలోచనను కలిగించగలిగితే ఎంతమంది మారినా, ఎంతమంది ఆ వార్త ద్వారా ప్రభావితమైన సమాజ హితం కోసం మనం పనిచేసిన వాళ్ళమే అవుతాం. ఈ మధ్య గమనిస్తున్న దాంట్లో డ్రగ్స్, గంజాయి లాంటివి కానీ ముఖ్యంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఈ యూత్ చాలామంది గ్రామాల్లో తీవ్రంగా నష్టపోతుంది. యూతే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా మనం చూసాం. మన సిద్దిపేటలోనే ఒక 2-3 కానిస్టేబుళ్ళు ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టి చివరికి పిల్లల్ని కూడా కాల్చి చంపి తుపాకీతో తమకు తాము కాల్చుకున్న సంఘటనలు, హృదయ విదారకమైన సంఘటనల్ని సిద్దిపేటలో మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ఈ మధ్య ఇంకోటి గమనిస్తున్నాను, మీ నుంచి నేను వార్త వస్తుందేమో అని చూస్తున్నా కానీ ఇంకా రాలే. నేను ఈ మధ్య ఏ గ్రామానికి పోయినా ఒక 20 మంది, 30 మంది, 50 మంది ఒక్కొక్క ఊర్లో ఇండ్లు కుదబెట్టి అప్పులు తెస్తున్నారు. సిద్దిపేటలో ఒక 76-77 అప్పులు ఇచ్చే ఆఫీసులు తెరిచినాడు కొత్తగా. సిద్దిపేటలో 76-77 వెనకట ఒకటి అదేదో పెద్ద ఇష్యూ వచ్చి ఆత్మహత్యలు అయింది చూడదారు, ఏమంటాం అప్పుడు మైక్రో ఫైనాన్స్ అనేటువంటి ఒక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక పెద్ద ఇష్యూ ఉండే. ఇప్పుడు అలాంటి ఒక ఇష్యూ కబలించబోతుంది సమాజాన్ని. మీరు ఎవరైనా గమనించిందో లేదో, ఈ మధ్య నేను తిమ్మాయిపల్లి అని ఒక ఊరు పోయింది. ఇట్లే కొద్దిసేపు మాట్లాడుతుంటే ఈ ఇష్యూ బయటకు వచ్చింది. పంచాయత్ సెక్రటరీలు పైరవకారులు అయిపోయినారు, ఊరికొక 4 బ్రోకర్లు ఉన్నారు. ఆ బ్రోకరే పోయి నీకు నీ ఇల్లు మీద 10 లక్షల లోన్ ఇప్పిస్తా, 8 లక్షల లోన్ ఇప్పిస్తా అంటే పంచాయత్ సెక్రటరీకి 10,000 ఇచ్చో 5,000 ఇచ్చి సర్టిఫికెటు, ఆడికెళ్ళి ఇంకొక సర్టిఫికెటు, ఆ డబ్బు సిద్దిపేటకు వచ్చి ప్రాసెస్ చేసుడు, తీసుకుపోయి చెక్ ఇచ్చాడు. ఇప్పటి వరకు బాగానే ఉంది డబ్బు తీసుకునేంత వరకు, కానీ తర్వాత కట్టడం ఎట్లా? చాలామంది పిల్లల పెళ్ళిళ్ళకో, మోటార్ సైకిల్ కొనుక్కోవడానికో, డబ్బు వచ్చిన తర్వాత జల్సాలకో, ఆన్లైన్ గేమ్లకో ఖర్చు పెడితే చివరికి ఆ అప్పు కట్టలేక ఆ ఇల్లు ఖాళీ చేయమని నోటీసులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయట. ఏది ఒక ఏడాది కింద 2 ఏళ్ళ కింద తీసుకున్న వాళ్ళకు ఆ రికవరీకి గుండాలు వస్తున్నారట. ఇంటికి గుండాలు రావడం, బోళ్ళు బయట వేయడం చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ ఊరికి పోయినా 40-50 మంది అప్పులు తీసుకున్నారట. ఇంకా పెరుగుతుంది అప్పులు ఇప్పించే వాళ్ళు. 76 ఆఫీసులు సిద్దిపేటలో వచ్చినాయట చూడండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ సమస్య. ఏది ఇండ్లకు కూదబెట్టి
ప్లాట్లు కుదబెట్టి అప్పులు ఇచ్చే ఆఫీసులు 76 వచ్చినాయట. ఇల్లు అనేది సెంటిమెంటు. తాతల తండ్రుల నుంచి వచ్చిన ఇల్లు కుదబెట్టి అప్పు తెస్తే రేపు ఫైనాన్స్ కంపెనీ వాడు గుండాలనో వాళ్ళని పంపి ఇంట్లో సామాన్ బయటేస్తే ఆ ఆడబిడ్డ ఆ ఇంటి ఆవిడ ఎంత తల్లడిల్లుతుంది, ఆత్మగౌరవం కోసం ఎంత క్షోభపడుతుంది, దాంట్లో జరిగే ఆత్మహత్యలేంది, సమాజంలో జరగబోయే ప్రభావం ఏంది, అసలు ఎటువైపు ఎందుకు పోతుంది, ఈ 2 ఏళ్ళుగా ఎందుకు ఈ సమస్య పెరుగుతుంది, ఇలాంటి అంశాల మీద కూడా మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. సరే, నేను చెప్తూ వస్తున్నా కానీ ఇది అందరూ చేయాల్సిన పని. ఒక ప్రజాప్రతినిధే కాదు, ప్రభుత్వం చేయాలి, మీడియా చేయాలి, బాధ్యత కలిగిన సమాజం చేయాలి, ఎన్జిఓస్ కూడా పనిచేయాలి. ఇది నేను గమనిస్తున్న 3వ సమస్య. ఈ 3 ఈరోజు సమాజంలో బాగా తీవ్రంగా సమాజాన్ని కబలించే విధంగా వెళ్తూ ఉన్నాయి. ఇలాంటి సామాజిక అంశాల మీద కూడా మనం మాట్లాడాలి. ఎంతసేపు హరీష్ రావు వాడిని తిట్టిండట, వాడు హరీష్ రావుని తిట్టిండట, ఇదే కాదు కదా హెడ్డింగు, ఇదే కాదు కదా వార్త, ఇదే కాదు కదా జర్నలిజం. అటు పోతుంది. బ్యాళ్ళకి ఏంటంటే అవే హెడ్డింగ్లు అవుతున్నాయి. ఒక మంచి వివరణాత్మకమైన చక్కటి ఉపన్యాసం చెప్తే అది వెతికితే తెల్లారి ఎక్కడో ఒక సింగిల్ కాలం ఉంటుంది. లేదా ఒకడిని నేను కొట్టానో లేకపోతే వాని బూతులు తిట్టానంటే మాత్రం ఫ్రంట్ పేజ్ బ్యానర్ అవుతుంది. ఇది కూడా సరే, అందులో మా తప్పు ఉండొచ్చు, ఎవరి తప్పన్నా ఉండొచ్చు, నేను మిమ్మల్ని అనట్లేదు. కానీ ఆలోచించాల్సిన సమయం, అందరము ఆలోచించాలి. మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం అంటే ఇష్యూ సమాజం అల్టిమేట్గా ప్రభుత్వమైనా, మీడియా హౌసెస్ అయినా, జర్నలిస్టులమైనా, ఎవరుమైనా మన ప్రజల కోసం, సమాజ హితం కోసం పనిచేసేటువంటి వాళ్ళం. అలాంటి సందర్భాలు కూడా కొంత బాధ కలిగిస్తున్నటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా అప్పుడప్పుడు కొన్ని వార్తలు వస్తుంటాయి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, ఆదుకోనే అపన్నహస్తం కావాలి, లేదా ఒక పిల్లల ఫీజు కట్టక ఎంబీబీఎస్లో చేరడం లేదు అని ఒక వార్త వస్తే, నేను కూడా నర్సాపూర్లో ఒక ఆడబిడ్డల కోసం వస్తే నేను పిలిచి ఆ పిల్లలకు డబ్బు ఇచ్చి పిల్లల్ని చదివించాం. నిజంగా సమాజంలో ఎంతోమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్క వార్త కొంతమందిని కదిలిస్తుంది, కొన్ని జీవితాలను నిలబెడుతుంది. అది విద్యపరంగా కావచ్చు, అది ఆరోగ్యపరంగా కావచ్చు. అలాంటివి కూడా ఎన్నో వార్తలు ఎంతోమంది జీవితాలను మరి మార్పు తెచ్చినటువంటివి కూడా ఉంటాయి. అట్లనే మీకు కూడా సీజన్ని బట్టి ఇప్పుడు ఏమైంది, రైట్ నౌ చాలా ఇళ్లలో డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఈ మధ్య నేను ఎవరికి ఫోన్ చేసినా అన్న దవాఖానలో ఉన్నా, అన్న జ్వరం వచ్చింది, ఈ స్టార్ట్ అయింది. జనరల్గా ఎవ్రీ సీజన్ వస్తుంటుంది, ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. ఇట్లాంటి దాంట్లో ప్రజల్ని వర్షాకాలం రాగానే మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ మీద ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజలేం జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని కథనాలు రాగలిగితే కొంత ప్రజలకు మేలు చేయగల, అంటే ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలను, హెల్త్ డిపార్ట్మెంట్ను తట్టి లేపిన వాళ్ళం అవుతాం. ప్రజలు కూడా తమ ఇంటి ఆవరణలో నీళ్లు నిలవకుండా ప్రజలు కూడా ఎట్లా మనం డ్రై డే అని గతంలో చేసేవాళ్ళం, అలాంటి జాగ్రత్తలు ప్రజలు కూడా ఎట్లా తీసుకోవాలి, అటు ప్రజల్ని ఇటు ప్రభుత్వాలను తట్టి లేపే విధంగా కూడా మనం ఒక ప్రయత్నం చేయొచ్చు. లేదు, మన ప్రాంతంలో ఇప్పుడు ఆయిల్ పామ్ వచ్చింది, చాలా అద్భుతంగా ఫలితాలు వచ్చినాయి. మొదట్లో చాలామంది నేను ఫోర్సిబుల్గా పెట్టిస్తే అనుమానపడ్డారు. ఇప్పుడు పంట వచ్చిన తర్వాత దాని ఫలితాలను చూసి చాలామంది ముందుకు వస్తున్నారు. మీరు వీలైతే ఆయిల్ పామ్ వల్ల రైతులకు ఎలా లాభం జరుగుతుందో ఒకరిద్దరు రైతులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎప్పుడు పెట్టినరు, ఎంత ఆదాయం వస్తుంది, మరి వరి పండిస్తే ఏమొచ్చింది, మక్క పండిస్తే ఏమొచ్చింది, ఆయిల్ పామ్ ద్వారా ఏమొస్తుంది అనే లాభాలను మీరు ప్రజెంట్ చేయగలిగితే మనం ఎంతోమంది రైతులకు సాయం చేసిన వాళ్ళం అవుతాం, రైతులను ఎడ్యుకేట్ చేసిన వాళ్ళం అవుతాం. అట్లాంటివి కూడా కొన్ని పాజిటివ్ స్టోరీస్ కూడా మనం బిల్డ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇది అనేది కంటిన్యూయస్ ప్రాసెస్. మరి మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే నాకు చాలా ఆత్మీయులు. సీనన్న, నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రిగా ఉంటే 10 ఏళ్లలో ఏదన్నా టెక్నికల్ ఇష్యూ ఉండి ఒక మండలమో 2 మండలాలో తప్ప ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ఉమ్మడి జిల్లాలో అందరికీ హౌస్ సైట్స్ ఇప్పించాను. అది జహీరాబాద్ కావచ్చు, నారాయణ ఖేడ్ కావచ్చు, నర్సాపూర్ కావచ్చు, మెదక్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, దుబ్బాక కావచ్చు, గజ్వేల్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు. ఎవ్రీ మండల్ ఆల్మోస్ట్ 1-2 చోట్ల ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, ఫ్యూ ఇండివిజువల్స్ మిగిలొచ్చు, కానీ 95% ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టులు అందరికీ కూడా ఇంటి స్థలాలు ఇప్పించాం. సరే, ఆ రోజు కేసీఆర్ గారు కూడా మరి మీడియా అకాడమీ బిల్డింగ్, ఇప్పుడే సీనన్న చెప్పినట్టు 15 కోట్ల రూపాయలతో నాంపల్లిలో అద్భుతమైన భవనాన్ని కూడా నిర్మించి ఉంచాం. సరే, మేము ఫౌండేషన్ చేయలేదు, ఇనాగ్రేషను చేయలేదు, భవనం అయితే కట్టాం. అంటే ఫౌండేషన్ల మీద, ఇనాగ్రేషన్ల మీద దృష్టి పెట్టలేదు, మేము అందించాల్సిన దాని మీద దృష్టి పెట్టాం. అదేవిధంగా ఒక జర్నలిస్ట్ సంక్షేమ నిధి అని కూడా ఫస్ట్ టైం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అదొక 100 కోట్ల రూపాయలతో ప్రారంభించాలని ఆలోచన చేయడం,
కరోనా సందర్భంగా చనిపోయిన జర్నలిస్టులకు కానీ వైద్యం అందే జర్నలిస్టులకు కానీ ఎంతో కొంత ఉపయోగపడ్డది. ఒక మంచి అడుగైతే ముందుకు పడ్డది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అది ముందుకు కూడా పోవాలని చెప్పి సాగాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి అదేవిధంగా మా సీనన్న ముఖ్యమంత్రి గారితో మంచి సాన్నిహిత్యం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ఎట్లయితే ఇచ్చిండ్రో జర్నలిస్టులకు కూడా మరి ఆ ఉచిత బస్సు సౌకర్యం పూర్తిగా ఇచ్చే విధంగా ఆ అక్రిడేషన్ కార్డులు కలిగిన వాళ్ళు విరివిగా ఇస్తూ అందరికీ కలిగే విధంగా కూడా రాబోయే రోజుల్లో ప్రయత్నం చేస్తారని కూడా ఆశిస్తూ, తప్పకుండా అసెంబ్లీలో కూడా నేను మీ తరఫున మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను. ఇకపోతే ఈ మధ్య మా రంగాచార్యన్న నా ముందు ఒక ప్రతిపాదన పెట్టిండే, పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒక 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఉంది, మన సిద్దిపేట జర్నలిస్టులందరికీ మీరు చేయించాలి హరీష్ అన్న అని రంగన్న అడిగారు. తప్పకుండా రంగన్న యొక్క విజ్ఞప్తి మేరకు మన సిద్దిపేట మొత్తం జర్నలిస్టులందరికీ కూడా మరి నేను ఉచితంగా 10 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని మీ అందరికీ కూడా కల్పిస్తాను. మీరే మరి మన సిద్దిపేట ప్రెస్ క్లబ్ తరఫున అందరి వివరాలు సేకరించి చొరవ చూపి దీన్ని పూర్తి చేయించాలని గౌరవనీయులు రంగాచారి గారిని కూడా కోరుకుంటూ, వాస్తవానికి నాకు కూడా ఒక అంశం మీద మీకు మాట్లాడాలని ఉంది. నాకు రాజకీయాలు మాట్లాడాలని కాదు, కానీ గోదావరి బనకచెర్ల అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఐ విల్ నాట్ గోయింగ్ టు పాలిటిక్స్. ఒక కామన్ మ్యాన్గా ఏమనిపిస్తుంది అంటే, కొంతమందికి తెలియక అరే సముద్రంలో కలుస్తున్నాయి కదా కట్టుకుంటే ఏం పోతుంది అని జనరల్గా అనుకుంటుంటారు కొంతమంది. చాలామందికి నాలెడ్జ్ లేక మా గౌరవ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు, అసలు ఏంటన్నా అంటే మేము చాలా వివరంగా చెప్పాను, ప్రజెంటేషన్ ఇచ్చాను. అంటే ఏ అంశమైనా కూడా దాన్ని అర్థం చేసుకుంటే డెఫినెట్గా అప్పుడు మనం కరెక్ట్గా జడ్జ్ చేయగలుగుతాం. సో గోదావరి బనకచెర్ల ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. అది చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఓన్లీ ఫర్ యువర్ నాలెడ్జ్ పర్పస్. ఇప్పుడు ఏంటి అసలు గోదావరి బనకచెర్ల ఏంటి? గోదావరి నది నీళ్లను బనకచెర్ల రెగ్యులేటర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు జీబీ లింక్ అంటున్నారు, గోదావరి టు బనకచెర్ల. బనకచెర్ల అనేది ఒక హెడ్ రెగ్యులేటర్. అక్కడి నుంచి 4 ఉంటాయి. మళ్ళీ ఆ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి 4 కాలువలు వెళ్తాయి. తెలుగు గంగా ఒకటి, కేసీ కెనాల్ ఒకటి. ఆ 4 కాలువలకు నీళ్లు తీసుకుపోయే హెడ్ రెగ్యులేటర్. సో ఈ గోదావరి నీళ్ళని తీసుకుపోయి అక్కడ వేసేస్తే కృష్ణా నీళ్లు రానప్పుడు ఈ గోదావరి నీళ్ళను కూడా తీసుకువెళ్ళాలి అనేది ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన. మరి మనకేం నష్టం? మనం ఏం అడుగుతున్నాం? మన రాష్ట్రం ఎందుకు వద్దనాల్సి వస్తుంది? మన రాష్ట్ర ప్రయోజనాలకు అది ఏ రకంగా ఇబ్బంది కలుగుతుంది అనేది మనకు కావాలి. మనం అపోజ్ చేస్తున్నాం, కొంతమంది అపోజ్ చేస్తున్నారు, కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, కొంతమంది అసలు ఎందుకు అపోజ్ చేస్తున్నామో కూడా ఆలోచనలు ఉన్నాయి. ఏంది అసలు గోదావరి నదిలో మనకేమైందంటే, జనరల్గా నదీ జలాల పంపిణీ అనేటువంటిది ట్రిబ్యునల్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేయదు, ట్రిబ్యునల్స్. ఈ ట్రిబ్యునల్ అవార్డు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానమైనటువంటిది. మన భారతదేశంలో చట్టం ఏంది, మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఎనీ ట్రిబ్యునల్ అవార్డ్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సో గోదావరి నదిలో బచావత్ అనే చైర్మన్, ట్రిబ్యునల్ చైర్మన్గా ఉండేటువంటి బచావత్ అనేటువంటి వ్యక్తి 1980లో 79లో రిపోర్ట్ ఇచ్చిండు. 1980లో ఆ అవార్డు గెజిట్ నోటిఫై అయింది, డిగ్రీ అయింది, 1980లో వచ్చింది. సో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్ వాటర్స్ ఇగో ఇక్కడి నుంచి బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కదా 1980లో అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 968 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రాంతానికి కేటాయించారు. 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కేటాయించారు. సో 2 ప్రాంతాలకు ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించారు. సబ్సిక్వెంట్గా మనం విడిపోయినాం. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏం ఆర్గ్యూ చేస్తూ వచ్చింది, అరే 968 మనం ఏం చేసినాము, మాకు 968 ఇచ్చిండ్రు, ఇగో మా లోయర్ పెనుగంగకు ఆదిలాబాద్లో పర్మిషన్ ఇవ్వండి, దానికి ఇన్ని నీళ్ళు కేటాయించండి, ఇగో మా కాళేశ్వరంకి ఇన్ని నీళ్ళు కేటాయించండి, మా సమ్మక్క బ్యారేజ్కి ఇన్ని నీళ్ళు కేటాయించండి, మా సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి నది మీద భద్రాచలం దగ్గర కట్టుకుంటున్నాం, దానికి ఇన్ని నీళ్లు కేటాయించండి అని మనము కంటిన్యూస్గా ప్రాజెక్టు తయారు చేసుకుంటూ కేంద్రం యొక్క అనుమతికి పంపాం. సరే, కేంద్రం మనకి ఇస్తూ వచ్చింది. ఇచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పేదంటే, 968 అనేటువంటిది తప్పు, వీళ్ళు క్లెయిమ్ చేసేది, మేము దీనికి ఒప్పుకోం, ఈ 968 ఆంధ్రప్రదేశ్కి ఎట్లు ఇస్తారు, తెలంగాణకి ఎట్లు ఇస్తారు 968.
కానీ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ జీవోల రూపంలో ఇచ్చిన 968 టీఎంసీలను డిస్ప్యూట్ చేస్తూ వచ్చింది. ఏది కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకంగా ఒక 100 ఉత్తరాలు రాశారు. ఇదే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు. మనం కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చి 282 టీఎంసీల నీళ్లు కేటాయించుకున్నాం. ఆ అనుమతులు రద్దు చేయాలి, ఈ 282 టీఎంసీల నీళ్లు ఎలా ఇస్తారు అని కూడా ఆంధ్రప్రదేశ్ డిస్ప్యూట్ పెట్టింది. మనం ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ బ్యారేజ్ కట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నాం. దాని కేటాయింపులను కూడా ఇవ్వద్దు, అంత ఎట్లిస్తారు అని అక్కడ కూడా అడ్డుపడుతూ వస్తుంది. సో ఇట్లా వేరియస్ ప్రాజెక్ట్స్ ఆన్ గోదావరి రివర్ ఆంధ్రప్రదేశ్ అబ్జెక్షన్స్ చెప్తూ వస్తుంది. ఇంకోవైపు ఇప్పుడు ఏమంటున్నారు, అరే మేము సముద్రంలో కలిసి నీళ్ళు తీసుకుంటాం కదా అంటారు, నీళ్లు బాగున్నాయి కదా అంటున్నారు. మరి ఉంటే మా గోదావరి ప్రాజెక్టులన్నిటికీ ఎందుకు అడ్డం చెప్తున్నారు? అన్ని నీళ్లు ఉంటే మా సమ్మక్కకి ఎందుకు అడ్డం రాసినారు? ఆల్ లెటర్స్ ఉన్నాయి మన దగ్గర, అనేక ఉత్తరాలు రాసింది కేంద్రానికి దీనికి అనుమతులు ఇవ్వద్దని. సమ్మక్క బ్యారేజ్కు ఇవ్వద్దు అని నీళ్ళు అంటారు, కాళేశ్వరంకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయి అంటారు, పెనుగంగకు అన్ని నీళ్ళు ఇవ్వద్దు అంటారు, భక్త రామదాస్ లిఫ్టు ఇన్ని నీళ్ళు తీసుకపోతే ఎట్లా దీనికి అనుమతి ఇవ్వద్దు అంటారు. అంటే ఒకవైపు మన ప్రాజెక్టులకు అడ్డుపడుతూ ఇంకొక వైపు కొత్త ప్రాజెక్టు వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. మరి ఈ 968 టీఎంసీకి తెలంగాణకి ఇచ్చిన నీళ్లను ఎందుకు అడ్డం పడుతున్నారు? ఇచ్చిన లేఖలన్నీ ఉపసంహరించుకోండి. ఇన్ని రోజులు ఇంతకాలం మీరు లెటర్లు ఇచ్చింది కదా, తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకున్నాయని మేము బ్యాక్ తీసుకుంటున్నామని ఉపసంహరించుకుంటారా? లేదు. నంబర్ 1. నంబర్ 2, రెండవ అంశం ఏంటంటే, సరే వరద జలాలు అనేవి లేవు, యాక్చువల్గా ఆల్ వాటర్స్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఏమైంది, ఒక 510-12 టీఎంసీలు ఇచ్చింది గోదావరిలో. వాళ్ళు అదర్ సైడ్ ఏం పెట్టిండ్రు ఆర్గ్యుమెంటు, మాకు 500 జాలై, మాకు 900 కావాలని చెప్పి కూడా చాలా లెటర్లు రాస్తూ వచ్చారు. వాళ్ళ షేర్ పెంచుకోవాలని ఒకవైపు ప్రయత్నం చేస్తున్నారు, మనది తగ్గించాలంటారు, వాళ్ళది పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి నీళ్ళు ఎలా కేటాయిస్తారు? నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా ఆ నది ఎంత దూరం అయితే ప్రవహిస్తుందో, ఆ నదికి ఎన్ని నీళ్ళు అయితే కాంట్రిబ్యూట్ చేస్తుందో, ఆ గోదావరి బేసిన్లో ఎంత క్వాంటమ్ ఆఫ్ వాటర్ తాగునీటికి, సాగునీటికి, పరిశ్రమ అవసరాలకు, ఆ ప్రాంత ప్రజలకు అవసరం అనేటిది అసెస్ చేసి ఆ ట్రిబ్యునల్ అనేటువంటిది కేటాయిస్తుంది. సో అక్కడ ఏం జరిగింది, మనకు 968 ఇస్తే దాన్ని డిస్ప్యూట్ చేయడం, వాళ్ళ వాటర్ పెంచుకునే ప్రయత్నం చేస్తాం. అసలు నీళ్ళు ఉన్నాయా లేవా అంటే దాని ఒక ట్రిబ్యునల్ వేసి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ జరగాలి కదా, జరగకుండా నువ్వు నేను 200 తీసుకుపోతాను ఎట్లంటావు అనేటువంటిది ఒక పాయింట్. రైపేరియన్ రైట్స్ అనే ఒక పదం ఉంటుంది. ఇంతకుముందు కృష్ణా బేసిన్లో కూడా ఆంధ్రప్రదేశ్ అట్లనే ముందు ఫటాఫట్ ప్రాజెక్టులు కట్టేస్తారు, కట్టిన తర్వాత మాకు నికర జలాలు అష్యూర్డ్ వాటర్ కేటాయించమని అడుగుతారు. అప్పుడు ఏం చర్చ జరుగుతుందంటే ట్రిబ్యునల్స్ ముందు, ఇన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టింది కదా, ప్రాజెక్టు కట్టేసిండ్రు కదా, మరి దానికి నీళ్లు కేటాయించకపోతే అది నేషనల్ వేస్ట్ కదా, మరి ఆల్రెడీ నిర్మించింది వాడుకోనే బట్టి ఇప్పుడు ఇవ్వకపోతే తప్పు అవుతుంది కదా అని, హక్కు లేకపోయినా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది వాడుకుంటున్నారు అని చెప్పి ట్రిబ్యునల్స్ నీళ్లు కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఫటాఫట్ కట్టేస్తే ఏమవుతుంది, రేపు వాళ్ళు ట్రిబ్యునల్, కొత్త ట్రిబ్యునల్ వచ్చినప్పుడు ఆల్రెడీ నిర్మాణం జరిగింది కనుక నీటి కేటాయింపులు చేయాల్సిన పరిస్థితి రైపేరియన్ రైట్స్ కింద పొందే అవకాశం ఆంధ్రప్రదేశ్కు దక్కుతుంది. దట్స్ వన్ మోర్ ప్రాబ్లం. ఇంకోటి, మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు ఏ రాష్ట్రమైనా ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే సంబంధిత రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి కావాలి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి అనే నియమ నిబంధనలు ఉన్నాయి. మరి అటు జిఆర్ఎంబి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, మన నీళ్ళ లెక్క లేదు, వాళ్ళు ఫటాఫట్ మూవ్ చేసి తీసుకుపోతుంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రెగ్యులేటరీ బాడీని వయలేట్ చేయడం, జిఆర్ఎంబిని వయలేట్ చేయడం, సిడబ్ల్యూసిని వయలేట్ చేయడం, అపెక్స్ కౌన్సిల్ను వయలేట్ చేయడం. అందువల్ల దాన్ని మనం వ్యతిరేకించాల్సి వస్తుంది. ఇంకొకటి కూడా మనం అడుగుతుంటాం, అప్పుడు బచావత్ 1980లో అవార్డు ఇచ్చినప్పుడు ఏం చెప్పిండు అంటే, గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహక ప్రాంతానికి మళ్లిస్తే పోలవరం ప్రాజెక్టు ద్వారా, అప్పుడు 80లోనే అగ్రిమెంట్లో ఉంది, అటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. బచావత్ అవార్డులో కూడా రాశాడు,
బచావత్ అవార్డు అంటే ట్రిబ్యునల్ అవార్డు. ట్రిబ్యునల్ అవార్డు ఈజ్ లా ఆఫ్ ద నేషన్. అది ఈ ఈ సుప్రీంకోర్టు డిగ్రీతో సమానం. అందులో ఏం చెప్పిందంటే పోలవరం ద్వారా 80 టీఎంసీల నీళ్లు మేము ఆంధ్రప్రదేశ్ కృష్ణా డెల్టాకు తరలిస్తే అంతే నీళ్లు ఆ 80 టీఎంసీలు పైన కృష్ణా నదిలో మీరు తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవాలని చెప్పిండ్రు? 45 టీఎంసీలేమో అబోవ్ నాగార్జున సాగర్, 21 టీఎంసీలేమో కర్ణాటక రాష్ట్రం, 14 టీఎంసీలు మహారాష్ట్ర. ఈ నీళ్లు 80 టీఎంసీలు గోదావరి నీళ్లు మీరు కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకుపోతుండ్రు కనుక పై వాళ్ళకు ఆ నీళ్ళు ఇచ్చేయాలి. కృష్ణా నది నీళ్లు పై వాళ్ళకి ఇచ్చేయాలి. గోదావరి నీళ్లు మీరు కృష్ణాకి తెచ్చుకున్నప్పుడు అంతమందం నీళ్లు పైన ఇచ్చేయాలి. నాగార్జున సాగర్ పైన అప్పుడు ఆంధ్రప్రదేశే ఉండే, ఇప్పుడు ఏమైంది? నాగార్జున సాగర్ పైన తెలంగాణ రాష్ట్రం. ఆ 45 టీఎంసీలు మనకు రావాలి. ఆల్రెడీ కర్ణాటక 21 తీసేసుకున్నది. ఎందుకంటే పోలవరం డైవర్షన్ వీళ్ళు ఆ లిఫ్ట్ పెట్టి తీసుకున్నారు కదా. ఆ లిఫ్ట్ పెట్టి పోలవరం పూర్తి కాకపోయినా ఇప్పుడు లిఫ్ట్ పెట్టి వాళ్ళు ఆల్రెడీ కాలువలు వేసి వాడుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకొని 21 టీఎంసీలు కర్ణాటక ఆల్రెడీ పర్మిషన్ తీసుకుంది, మహారాష్ట్ర 14 టీఎంసీలు పర్మిషన్ తీసుకున్నది. అదే అవార్డులో ఇంకోటి రాసిండ్రు, 80కి మించి తీసుకుంటే కూడా ఇదే ప్రోరాటా ప్రకారం పై రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాలు ఇవ్వాలి అన్నారు. ఇప్పుడు 80కి మించి 200 తీసుకుపోతా అంటున్నారు కదా. ఆ 200 తీసుకుపోయినప్పుడు ఆ 200లో కూడా మనకు 45 లెక్క 112 టీఎంసీలు ఇవ్వాలి. ఇక్కడ ఆ 112 ఈ 45 కలిపితే 157 టీఎంసీలు అవుతాయి మనకు. ఆ 157 మనకు దక్కితే మన పాలమూరుకు నీళ్లు కేటాయించుకోవచ్చు, కల్వకుర్తికి కేటాయించుకోవచ్చు, నెట్టంపాడు కేటాయించుకోవచ్చు. మరి ఆ ట్రిబ్యునల్ అవార్డు ఉంది కదా, దాని ప్రకారం ఇస్తావా అనేటువంటిది మన రాష్ట్రం యొక్క ఆర్గ్యుమెంట్. బనకచెర్ల వల్ల ఎందుకు మనం అపోజ్ చేస్తున్నాం? ఏదో గుడ్డిగా వ్యతిరేకతతో అపోజ్ చేస్తలేము. మనకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా ఈ 200 తీసుకపోతే 112 మాకు రావాలి. అదేవిధంగా పాత ఆల్రెడీ నువ్వు పట్టిసీమ ద్వారా మళ్ళిస్తున్న 45 రావాలి. దానికి ఒప్పుకుంటావా అని అడుగుతున్నాం. ఆ 157 వచ్చినాయి అనుకోండి, ఇలా మన పాలమూరు కాలువలాగిని ఫటాఫట్ తవ్వుకునే అవకాశం వస్తుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు నీళ్ళు వస్తాయి. సో దట్ ఈజ్ వన్ ఇష్యూ. తర్వాత ఒకవేళ ఎక్సెస్ వాటర్ ఈ 1480 టీఎంసీలు ఇప్పుడు వాడుకుంటున్నాం, దీని అబోవ్ కూడా నీళ్లు ఉంటే దాంట్లో కూడా తెలంగాణకు వాటా ఉంటుంది కదా, మన లెక్క కూడా తేలాలి కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదిలో 55-45 రేషియోలో నీళ్లు పంచుకున్నాం. ఇప్పుడు అదే రేషియోలో ఫర్దర్ వాటర్ ఉన్నాయా? ఉంటే మరి అందులో తెలంగాణ షేర్ ఏంది, ఆంధ్ర షేర్ ఏందో తేలాలి కదా. తేలకుండానే నువ్వు ప్రాజెక్ట్ కట్టేసి రేపు కట్టేసినా నా రైపేరియన్ రైట్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది అంటే రేపు తెలంగాణకు నష్టం జరగదా? మరి అన్ని నీళ్లు ఉన్నాయి అన్నోనివి మా పెనుగంగను ఎందుకు వ్యతిరేకించినావు, మా సీతమ్మ సాగర్ని ఎందుకు వ్యతిరేకించినావు, మా కాళేశ్వరంని ఎందుకు వ్యతిరేకించినావు, మా సమ్మక్క సాగర్ని ఎందుకు వ్యతిరేకించినావు? నీ ప్రాజెక్టులన్నిటికీ అడ్డుపట్టాడు, నీ 968ను ప్రశ్నిస్తాడు. మళ్ళీ ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా, జిఆర్ఎంబి అనుమతి లేకుండా, సిడబ్ల్యూసి అనుమతి లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామంటే ఇది తప్పు, మా రాష్ట్రానికి దెబ్బ తగులుతుందని మనం మాట్లాడుతున్నాం. సో మనము కృష్ణాలో దీనికి అగెనెస్ట్గా బచావత్ అవార్డు అంటే సుప్రీంకోర్టు డిగ్రీతో సమానం. ఆ అవార్డు ప్రకారంగా ఈ 200 మళ్ళిస్తున్నావు కనుక 112 మాకు ఇచ్చేయి. అబోవ్ నాగార్జున సాగర్. అబోవ్ నాగార్జున సాగర్ అంటే మన మహబూబ్ నగర్ జిల్లా, మన పాలమూరు ఎత్తిపోతల పథకం మన మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు లాభం అవుతుంది. అది ఇస్తావా? అది మనం ప్రశ్నించి తీసుకోవాలి. ఇప్పటికే నువ్వు ఆ ప్రాజెక్టుల మీద, గోదావరి మీద అనేక కంప్లైంట్లు చేసినావు, అవన్నీ విత్డ్రా చేసుకుంటావా అనేది 2. 3, ఒకవేళ అదనపు జలాలు ఉన్నాయా? ఇప్పుడు ఈ 1480 కాక అదనపు జలాలు ఉన్నాయా? ఉంటే ఆ లెక్క తేల్చండి. ఆ లెక్కలో మా వాటా ఏందో చెప్పిన తర్వాత నువ్వు తీసుకో. నువ్వు ఆ లెక్క తేల్చవు, నువ్వు ధనాధన్ కట్టేస్తా అంటే ఇది రేపటి తెలంగాణకు నష్టం జరుగుతుంది అనేది మన ఆర్గ్యుమెంట్. సో ఇష్యూ ఈజ్ ఇట్ ఈస్ నాట్ పొలిటికల్, ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ హూ ఎవర్ ఇట్ ఈస్ దేర్ అన్నట్టుగా మనం ఈ అంశాన్ని అర్థం చేసుకోగలిగితే గోదావరి నది చాలా చర్చ జరుగుతుంది ఈ మధ్యలో. ఏంటి అసలు గోదావరి బనకచెర్ల అంటే ఏంటి? గోదావరి నది జిల్లాను రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే కృష్ణా మీద కట్టబడిన బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్లో ఈ నీళ్లు వేయడం, లిఫ్ట్ ద్వారా, టనెల్ ద్వారా ఆ నీళ్లు తీసుకుపోయి అక్కడ వేసి వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి వాడుకునే ప్రయత్నం. అందులో నాగార్జున సాగర్ ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చే ప్రొవిజన్ కూడా పెట్టుకున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువను కూడా డబుల్ సైజ్ చేసి అక్కడ ఒక 150 టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఇటు కృష్ణ నీళ్ళు ఎక్కువ వస్తే కృష్ణ నీళ్ళు తీసుకుపోతాం. ఆ కృష్ణా నది ప్రాంతంలో కూడా 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఉంది మాకు. అప్పుడు నాగార్జున సాగర్ కింద కవర్గానే ఆయకట్టు ఉంది.
దానికి కూడా నీళ్లు పారిస్తాము అని వాళ్ళు డిపిఆర్ 80,000 కోట్లతో చేసుకున్నారు. సరే, అది వాళ్ళ రాష్ట్రం, వాళ్ళు చేసుకుంటారు. కానీ మన రాష్ట్ర హక్కులు మనం ఎట్లా కాపాడుకోవాలి, దీనివల్ల మన రాష్ట్రానికి కలిగే నష్టం ఏందనేటువంటి అంశం మీద ఇంకా ఎప్పుడైనా టైం ఉంటే నేను ఒక వీడియో ప్రజెంటేషన్ పెట్టి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. బట్ ఉన్న దాంట్లో బ్రీఫ్గా నాకున్న నీళ్ల మంత్రిగా పనిచేసిన కొద్దిపాటి పరిజ్ఞానంతో, ఉన్నటువంటి అనుభవంతో మీకు ఈ విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.